79,000 కోట్ల రూపాయలు మేము ఆల్రెడీ ఖర్చు పెట్టుంటే వీఆర్ టాకింగ్ అబౌట్ 6% ఆఫ్ ది టోటల్ ప్రాజెక్ట్. అది కూడా ఈవెన్ టుడే దేర్ ఈస్ అ ప్రాపర్ కమ్యూనికేషన్ బిట్వీన్ ది గవర్నమెంట్ అండ్ ది ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ L&T దట్ దే ఆర్ బౌండ్ టు రీస్టోర్ ఇట్. బికాస్ ఒక వినండి, తొందరపడద్దు. డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్లో వాళ్ళు ఉన్నారు. ఇఫ్ నాట్ దేర్ గవర్నమెంట్ హ్యాస్ టు డూ ఇట్. వీఆర్ టాకింగ్ అబౌట్ 7%. మొత్తం రాష్ట్రంలో 13,71,000 కోట్ల రూపాయలు మొత్తం ఖర్చు పెడితే ఓవరాల్గా వీఆర్ టాకింగ్ అబౌట్ ఈ 79,000లో ఉండే 7%. అంటే ఓవరాల్గా చూస్తే వాట్ ఈస్ ద మినిస్క్యూల్ అంటే ఎంత సరే అయినా కానీ ప్రజాధనం గురించి మాకు రెస్పాన్సిబిలిటీ ఉంది. వీ విల్ బి ఆన్సరబుల్ టు ఇట్ సమ్ డే. నేనేమంటున్నా, రెండవది మీరు ఇవాళ రేషన్ కార్డులు ఇవన్నీ చెప్పి రాష్ట్రంలో ఆల్రెడీ 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. ఫర్దర్ మీరు ఎన్హాన్స్ చేసుకోవాలనుకుంటే మీరు చేయండి, తప్పులేదు. మేము ఒకటే మాట్లాడుతూ ఉన్నాం ఇక్కడ. నేను ఇవాళ రంజిత్ రెడ్డి గారు ఏ సందర్భంలో మాట్లాడారనే విషయం నేను చూశాను. బేసికలీ ప్రజల్లోకి రేపు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి, పోతాం కాబట్టి ప్రతిరోజు ఇంప్లిమెంటేషన్ గురించి అడుగుతామని చెప్పినారు. హీ వాజ్ నాట్ అగ్రెసివ్ ఎనీ టైం. ఆయన ఆ విషయం చెప్పినారు. ఇప్పటికి నేను చెప్పేది ఒకటే, మీరు ఎంత బాధ్యతగా ప్రభుత్వాన్ని నడిపిస్తారనే అంశం మీద ప్రజల వైపు నుంచి ప్రతిపక్షాలుగా మాకు ఓట్లేసిన 37-38%, 39 మంది ఎమ్మెల్యేల పరిధిలో మిగతా మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటర్ల పక్షాన ప్రజల పక్షాన ఖచ్చితంగా అడుగుతారు, మీనింగ్ఫుల్గా అడుగుతాము. మేమేమి శాపనార్థాలు పెట్టట్లేదు, ఎక్కడ మిమ్మల్ని అనట్లేదు. ఇద్దరికి అధికారం ఇచ్చారు సార్. ఆఫ్ కోర్స్ కాంగ్రెస్ పార్టీకి పాలించమని, బీఆర్ఎస్ పార్టీకి ప్రశ్నించమని. ఆ ప్రశ్నించే కార్యక్రమం డెఫినెట్గా జరగాలి. ఎవరిని వదలాల్సిన అవసరం లేదు. కాకపోతే వాళ్ళు ఒక 100 days పెట్టారు. 6,000 కోట్ల గురించి చెప్తారు అంటే టైం లేదు కానీ 6,000 crores డైవర్షన్ గురించి మాట్లాడారు. ఒక నిమిషం చెప్పాలి. నేను 6,000 కోట్లు ప్రభుత్వ ఖజానాలో డబ్బులు, అవి మా పర్సనల్ రైతు బంధు కోసమే పెట్టినారు. రైతు బంధు కోసం ఇస్తామంటే కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిషన్ దగ్గర ఆపించారు. ఎలక్షన్ కమిషన్ దగ్గర రాజేంద్రారెడ్డి గారు నిరంజన్ గారు ఎలక్షన్ కమిషన్ కు లెటర్ ఇచ్చిన మాట హరీష్ రావు గారు దాన్ని వాడుకున్నారని నామినేషన్లకు ముందు రోజు కల్లా వేసేమని అన్నారు. నేను చెప్పనా సార్, చెప్పనా, వాళ్ళు ముందు నామినేషన్ కంటే ముందే నవంబర్లో ఇవ్వమని చెప్పి రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ ఎలక్షన్ కమిషన్ దగ్గర పోయినరు. ఆ తర్వాత డ్యూరింగ్ ది ఎలక్షన్ మేము అడిగినాము, ఎలక్షన్ కమిషన్ ఓకే చేసింది. చేసిన తర్వాత మళ్ళీ నిరంజన్ గారు పోయినరు. ఏమని, మేమేదో నిబంధనలు ఉల్లంఘించినామని, దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు ఆపమని చెప్పినారు. ఆ తర్వాత మరి ఎందుకు ఇవ్వరు నేను చెప్తున్నా. ఒక్క నిమిషం. ఆ రోజున హరీష్ రావు గారు నోయింగ్ వెల్ ఎలక్షన్ కమిషన్ డిస్బర్స్మెంట్ కి పర్మిషన్ ఇచ్చేటప్పుడు స్పెసిఫిక్ కండిషన్ మీరు ఎలక్షన్ ప్రచారంలో దీని గురించి మాట్లాడొద్దు అన్నారు. మరి ఆయన కావాల్సుకొని మీరు ఛాయ్ తాగి ఇంటి ముందర కూర్చోగానే టింగ్ 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 వస్తుందని చెప్పేసి బహిరంగ సభలలో ఎందుకు మాట్లాడినట్టునా ఎందుకు మీకు తెలియదా? కాంగ్రెస్ లెటర్ ఎలక్షన్ కమిషన్. ఒక్క నిమిషం రామచంద్ర రెడ్డి గారు, శ్రీధర్ రెడ్డి గారు, మై అబ్జర్వేషన్ ఈస్ ఎండ్ ఆఫ్ ది డే ప్రశ్నించాల్సిందే, హామీలు విస్మరిస్తే వెంటాడాల్సిందే. నో డౌట్ అందులో ఎవ్వరికీ సెకండ్ ఒపీనియన్ లేదు, ఇంకొక మార్గం కూడా లేదు. కానీ కొంచెం యాంపిల్ టైం, వాళ్ళు ఒక 100 రోజులు పెట్టుకున్నారు ఆ మేనిఫెస్టో అమలు చేయడానికి. 100 రోజులో, 110 రోజులో, 150 రోజులో కేసీఆర్ గారు మరి మీరు ఎలా అనుకున్నారు? సార్, ఆయన కేటీఆర్ గారు ఫస్ట్ చెప్పినారు, మా నాయకుడు చెప్పినారు అని. కానీ వెంటనే మళ్ళీ ఆయన ఆవేశంలోనూ మరి ఎందుకో మీరు ఎట్లాగో ఫెయిల్ అవుతారు, అటర్ ఫ్లాప్ అవుతారు అని అనేసరికి జనంలోకి హుందాతనంగా రాజకీయాలు ఉండాలని కోరుకుంటారు కదా. అట్లా దానికంటే ముందు బ్రహ్మాండంగా ఉండాలని చెప్పి శ్రీధర్ రెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీధర్ రెడ్డి గారు, రామచంద్ర రెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాటి డిబేట్ మళ్ళీ రేపు కలుద్దాం.